ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము. మనతో పాటుగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ మధ్యలో దినేష్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మరి గత ప్రభుత్వము దళిత బంధు పథకము తీసుకొచ్చింది. మరి గత ఎన్నికల్లో అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ యొక్క దళిత బంధు కోసం అని చెప్పేసి చాలామంది కార్యకర్తలను కావచ్చు, మరి కొంతమంది ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. మరి రామగుండం అంటేనే స్కాముల గుండంగా మారిందని కూడా వీరు చాలాసార్లు పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి అసలు ఈ రాష్ట్రంలో కావచ్చు, మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, దళిత బంధు అనేది ఎక్కడికి పోయింది అన్న విషయాన్ని మధ్యలో దినేష్ గారితో చర్చిద్దాం మనం ఇప్పుడు. అన్న నమస్తే. నమస్కారం, నిరుద్యోగి న్యూస్. అన్న చెప్పండి అన్న, దళిత బంధు అసలు ఎక్కడ ఉంది, ఎలా ఉంది అసలు ఇప్పుడు? గత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని దళితులు ఎదగాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకం అనేది ప్రవేశపెట్టడం నిజంగా శుభపరిణామం అయినప్పటికీ, మరి గతంలో కాన్స్టిట్యున్సీకి 100 మాత్రమే ఇస్తే అప్పుడున్నటువంటి శాసనసభ్యులు కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, మేయర్లకు, వాళ్ళ అధికార పార్టీ నేతలకు, జెడ్పీటీసీలకు ఆ విధంగా ఇచ్చుకున్నారు. అర్హులైనటువంటి నిరుపేద దళితులకు ఎక్కడ కూడా అందలేదు. దాని ద్వారా కోర్టులు, కేసులు, గొడవలు, ధర్నాలు పెద్ద ఎత్తున జరిగినాయి. తదనంతరం 1100 ఒక కాన్స్టిట్యున్సీ కానీ రెండో దఫా మరి దళిత బంధు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు మన రామగుండం నియోజకవర్గంలో తీసుకుందాం. ఎలక్షన్ కోడ్కు ముందు వస్తుందని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అందరి దగ్గర అప్లికేషన్ ఫారాలు తీసుకున్నారు. కొంతమంది కార్పొరేటర్లు, అధికార పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, అప్పుడున్నటువంటి గౌరవ శాసనసభ్యులు మీకు 10 లక్షలు రావాలంటే మాకు 2 నుంచి 4 లక్షల రూపాయలు ఇస్తేనే మీకు దళిత బంధు వస్తుందని వారికి ప్రలోభాలకు గురి చేసి వారి దగ్గర డబ్బులు తీసుకున్నారు. దాదాపు 1100 ఒక కాన్స్టిట్యున్సీ కంటే 50 డివిజన్లో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు వారి చుట్టూ తిరుగుతూ ఖచ్చితంగా దళిత బంధు పథకాన్ని నీకు ఇప్పిస్తా అని 2 నుంచి 4 లక్షల రూపాయలు తీసుకుంటే, కొంతమందికి ఫోన్లు వచ్చినాయి దళిత బంధు పథకం వచ్చింది అని. రేపు ఎన్నికల కోణంగా ఇవాళ వచ్చి ఇదంతా ఒక రాజకీయ నాటక పరిస్థితులు తీసుకొనొచ్చి ఫోన్లు వచ్చిన వాళ్ళకు దళిత బంధు లేదు. ఆ విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కార్పొరేటర్ ఇళ్లకు పోయి మా డబ్బులు ఏవి అని అడిగితే నిర్లక్ష్య సమాధానాలు చెప్తూ ఎమ్మెల్యేకి ఇచ్చినాం, అప్పుడున్నటువంటి గత శాసనసభ్యులకు ఇచ్చినామంటే ఆశపడి నేను ఒక దళితుణ్ణి అన్ని రకాలుగా నేను నా కుటుంబం ఎదుగుతుంది 10 లక్షల రూపాయలు వస్తే ఆశపడి ఈ కార్పొరేటర్లను నమ్మి నష్టపోయి అప్పుల పాలయ్యే విధంగా ఉన్నారు. ఇది కూడా దళిత బంధు అనేది రామగుండంలో అది ఒక పెద్ద కుంభకోణం. కేవలం అంటే మన ఆర్ఎఫ్సిఎల్ ఉంది కదా, ఆర్ఎఫ్సిఎల్ స్కామ్ లాగానే దళిత బంధు స్కాము. మరి త్వరలో బాధితులు కూడా బయటికి రాబోతూ ఉన్నారు. ఏదైతే బాధితులకు అండగా మేము ఫైట్ ఫర్ బెటర్ సొసైటీగా ఉంటాం. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే కార్పొరేటర్లు దళిత బంధు కోసం డబ్బులు వసూలు చేసినరో వారి తిరిగి ఇవ్వకపోతే కార్పొరేటర్ ఇంట్ల ముందే బాధితులతోటి పెద్ద ఎత్తున ధర్నా చేసి డబ్బులు ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి అన్న, ఒక డివిజన్లో మినిమం ఎంతమంది ఉండొచ్చు? డివిజన్లో దాదాపు అధికార పార్టీకి, అప్పుడున్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు వీళ్ళు 5 నుంచి 10 కావాలని అప్పుడున్న ఎమ్మెల్యేని కోరితే వీళ్ళు దాదాపు డివిజన్కు వాళ్ళకు అనుకూలంగా 5 నుంచి 10 మంది దగ్గర వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి, సమాచారం ఉంది. కానీ ఖచ్చితంగా వారి డబ్బులు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేం చేయబోతున్నా అంటే బాధితులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కనుక మీ సొసైటీ తరఫున ఏదైనా పోరాటం చేయమంటే? బాధితులు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే బాధితులకు న్యాయం జరిగేంత వరకు అవసరమైతే